నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీమూర్తులందరికీ శుభాకాంక్షలు. మహిళల గురించి మాట్లాడినప్పుడు ఆకాశంలో సగం అంటారు, కానీ ఈ రోజు ఆకాశమే తానే తన శక్తిని, సామర్థ్యాన్ని దిగత్తాలకు చాటుతుంది ఆధునిక మహిళ. అంతరిక్షంలో సైతం ఆమె అద్భుతమై నిలిచింది. అటువంటి స్త్రీల పరిస్థితి 1980లో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో వేరుగా ఉండేది. ఎటు చూసినా వరకట్న వేధింపులు, మరణాలు, ఆడపిల్లలకు చదివెందుకులే అంటూ తల్లిదండ్రులే ఆమెని ఇంటికి పరిమితం చేస్తే, ఆర్థిక స్వాతంత్రం లేక అత్తవారింట దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకిచ్చే స్థితిలో ఉండేవారు ఆడపడుచులు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టారు. సమాజంలో సగం జనాభాగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, స్వయం నిర్ణయాత్మక అధికారాలు లేకపోవడం చూసి ఎంతో బాధపడ్డారు. అందుకే దేశంలో మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. అలాగే తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ పేరిట రాష్ట్రంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీని స్థాపించారు. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వారికి రిజర్వేషన్ అమలు చేశారు. పార్టీలోను, ప్రభుత్వంలోను పదవులిచ్చి గౌరవించారు. మహిళలు పురుషులతో సమానంగా గౌరవాన్ని అందుకోవాలని ఆకాంక్షించిన వ్యక్తి ఎన్టీఆర్ అయితే, అభివృద్ధికర సమాజాన్ని నిర్మించగలమని గ్రహించిన దార్శనికుడు చంద్రబాబు గారు. మహిళా బిల్లు గురించి ఈనాడు గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ విద్యా ఉద్యోగాల్లో స్త్రీలకు 33.3% రిజర్వేషన్ ఆనాడే కల్పించారు చంద్రబాబు గారు. దీంతో ఎంతో మంది చదువుకున్న మహిళలు ఉద్యోగస్తులయ్యారు. తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాకుండా తమ కుటుంబానికి ఆర్థిక చేదోడుగా నిలిచారు. అలాగే చదువులోనూ తమకిష్టమైన విభాగాల్లో సీట్లు సంపాదించి ఉన్నత విద్యావంతులయ్యారు. మరోవైపు గ్రామీణ మహిళలు సామాజిక, ఆర్థిక స్థాయిలను పెంచేందుకు ప్రభుత్వ నిధులతో డ్వాకరా సంఘాలకు మద్దతునిచ్చారు చంద్రబాబు గారు. ఆనాడు అది తెలుగునాట ఊరూరా ఒక ఆర్థిక విప్లవంలా మారింది. అప్పట్లో దేశంలో స్వయం సహాయక సంఘాల్లో సగం తెలుగు రాష్ట్రాల్లో ఉండేటివి. ఒకప్పుడు తెలుగునాట మహిళలు కట్టెల పొయ్య, బొగ్గుల పొయ్యిలపై వంటలు చేస్తుండేవాళ్ళు. ఆ పొయ్యిల వాడకం మూలంగా మహిళలు, వారితో పాటు ఉండే చిన్నపిల్లలు పొగ కాలుష్యానికి గురై ఉబ్బసం, ఊపిరితిత్తులు, క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులు బారిన పడేవారు. అంతేకాకుండా పొయ్యికి అవసరమైన కట్టెలను సేకరించడానికి మహిళలు, బాలికలు చాలా కష్టపడేవారు. ఈ పరిస్థితిని చూసి చెలించిన నారా చంద్రబాబు నాయుడు గారు 1999 జూలైలో దీపం పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు డబ్బున్న వారికే పరిమితమైన గ్యాస్ స్టవ్ సదుపాయాన్ని పేదల ముంగిటికి తెచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో శాసనసభకు స్పీకర్ అలాగా అంతటి ప్రాధాన్యమున్న స్పీకర్ పదవిని ఒక దళిత మహిళకిచ్చారంటే మహిళా శక్తి మీద చంద్రబాబు గారికి ఎంత నమ్మకమో ఆలోచించండి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన నవ్యాంధ్ర ఏర్పడ్డాక తల్లి బిడ్డల సంక్షేమం కోసం తల్లి బిడ్డ చల్లగా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అమ్మ కోసం ఎన్టీఆర్ బేబీ కిట్, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అన్న అమృత హస్తం లాంటి ఎన్నో పథకాలు అమలు చేశారు. బడికెళ్లే బాలికల కోసం బడికొస్తా సైకిల్ ఇచ్చారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపిల్లల పెళ్లికి చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు. పేద ముస్లిం యువతుల పెళ్లికి దుల్హాన్ పథకాన్ని అమలు చేశారు. చంద్రన్న చేయూత, పసుపు కుంకుమ పేర్లతో డ్వాకరా మహిళలకు 20,000 ఆర్థిక సాయం చేశారు. స్త్రీ నిధిని ఏర్పాటు చేశారు. మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహించడం చంద్రబాబు గారికి మహిళల అభ్యున్నతి పట్ల ఉన్న తపనకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అసలైన మహిళా స్వామ్యం నడుస్తుంది. సూపర్ 6 హామీల కింద అమలవుతున్న దీపం 2 పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలు మహిళల కోసమే. డ్వాకరా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. డ్వాకరా మహిళలకు ఉపాధిగా అరకు కాఫీ అవుట్లెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. డ్వాకరా సంఘాల్లో ఎస్సీ మహిళలకు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు ఇస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ రూపొందించడమే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సురక్ష కమిటీలను ఏర్పాటు చేశారు. మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు 45% పెట్టుబడి రాయితీలతో పాటు రవాణా, లాజిస్టిక్స్ సైతం 45% రాయితీనిచ్చేలా పారిశ్రామిక విధానం తీసుకువచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు, 5 ఏళ్ల పాటు యూనిట్కి 1.50 రూపాయల విద్యుత్ రాయితీని, 5 ఏళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ రియంబర్స్మెంట్ ను కూడా ఇస్తుంది. మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తే అందులో 7,955 మంది మహిళలకు టీచర్స్ జాబ్స్ వచ్చాయి. 6,014 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే అందులో 993 మంది మహిళలే. ఇక మంత్రి లోకేష్ గారి విషయానికి వస్తే, స్త్రీ పురుష సమానత్వం ఉండేలా పాఠశాల సిలబస్ ఉండాలనేది సుప్రీంకోర్టు చెప్పడానికి ముందే స్కూల్ పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఎన్నో మార్పులు చేయించారు. ఉదాహరణకు, ఇంటి పనులన్నీ తల్లులే చేస్తున్న ఫోటోలను చూసిన లోకేష్, ఈ ఫోటోలు చూస్తే పనులన్నీ మహిళలే చేయాలి అన్న భావన పిల్లల్లో ఏర్పడుతుంది. కాబట్టి పనులు పంచుకున్నట్లు చూపించండి అని అధికారులకు చెప్పి ఫోటోలు మార్పించారు. తల్లులను
ఇతర మహిళల్ని ఎలా గౌరవించాలన్న విషయంపై పాఠాలు రూపొందించి సిలబస్ లో చేర్పించిన అభ్యుదయవాది మంత్రి లోకేష్. మహిళా సమానత్వం రావాలంటే, మహిళలకు భద్రత పెరగాలంటే మహిళలను గౌరవించడం అన్నది విద్యార్థి దశ నుంచే అలవాటు కావాలంటున్నారు లోకేష్. గాజులు తొడుక్కున్నావా, ఆడపిల్లలా ఏడుస్తావేంటి అనే మాటలు అనడం కూడా మహిళలను అవమానించడమే అంటారు లోకేష్. చివరిగా ఒక్క మాట, ఎత్ర నాయస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పింది భారతీయ సంస్కృతి. ఇల్లు కావచ్చు, సమాజం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, స్త్రీలకు గౌరవించబడినప్పుడే ఆ ఇంటి పని, ఆ సమాజంలో కాని సంతోషం, అభివృద్ధి ఉంటాయి. ఈ సూక్తిని సదా అనుసరిస్తూ పాలించే ప్రభుత్వం మనది. మరోసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.